బాహుబలి హలీం, బాహుబలి హలీం ఏంటి బాహుబలి హలీమా? అవును, ప్రజెంట్ ఈ వర్డ్ చాలా ట్రెండింగ్ అవుతుందండి ట్విన్ సిటీస్లో. సో మేము కూడా ఈ బాహుబలి హలీం ఎలా ఉంటుందని వీకెండ్ ఫ్రెండ్స్తో అంతా కలిసి తిరుమలగిరిలో ఉన్న ఈ గ్రిల్ లైన్కి బయలుదేరామండి. సండే అవడంతో చాలా క్రౌడ్ ఉంది ఇక్కడ. మనకు వచ్చేసి ఇక్కడ మస్ట్ ట్రై ఐటమ్స్లో కొన్ని ఐటమ్స్ ఉన్నాయండి. ఆ ఐటమ్స్ ట్రై చేద్దామని పైనకి వెళ్ళి సిట్టింగ్ ఏరియాలో కూర్చున్నాము. మేము సిట్టింగ్ ఏరియాలో కూర్చున్నాక మెనూ సైడ్ చూసామండి. ఇక్కడ మనకి మోస్ట్ ట్రైడ్ ఐటమ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. మనకు వచ్చేసి సుప్రీం ప్యాక్ హలీం ఉంది, నల్లి గోష్ హలీం ఉంది అండ్ బాహుబలి హలీం ఉందండి. ఇంకా నెక్స్ట్ వీక్తో ఈ హలీం సీజన్ ఎండ్ అవడంతో మనం కూడా వెళ్ళి ట్రై చేద్దామని చెప్పి వెళ్ళామండి. ఈ బాహుబలి హలీం వచ్చేసి 4 మెంబర్స్కి సర్వ్ చేయొచ్చు. ఇలా పత్తర్కా గోష్, ఒక చికెన్ టిక్కా అండ్ బాయిల్డ్ ఎగ్ వస్తుందండి. 4 మెంబర్స్కి సర్వ్ చేస్తారు. మేము ఫస్ట్ వచ్చేసి హలీం ట్రై చేసాము. హలీం మేము ట్రై చేయడంతో ఆ పత్తర్కా గోష్ అందులో కలుపుకొని తింటుంటే చాలా బాగుందండి. టేస్ట్ మాత్రం హలీం మాత్రం 10 out of 10 ఇవ్వచ్చు అండి. మాకైతే చాలా బాగా అనిపించింది. ఇది తిన్నాక మేము పత్తర్కా గోష్ విత్ పరాటా ఆర్డర్ ఇచ్చామండి సపరేట్గా. మనకి పత్తర్కా గోష్ ఒక 2 పరాటాస్ ఇస్తారు. మేము ఇంకా 2 ప్లేట్స్ ఆర్డర్ ఇచ్చామండి. సో దట్ 4 పరాటాస్ను 2 పత్తర్కా గోష్ ప్లేట్స్ వస్తాయి. ఇంకా పర్ హెడ్ సింగిల్ పరాటా లాగా మేము తిన్నామన్నమాట లైట్గా. మాకు అయితే టేస్ట్ చాలా బాగా అనిపించిందండి. పత్తర్కా గోష్ అంటే ఏం లేదు, మనకు బోన్లెస్ మటన్ ఇట్లా ఒక బండ లాంటి స్టవ్ పైన పెట్టి చేస్తూ ఉంటారనమాట లైవ్లో. అది బాగా అనిపించింది. ఈ పత్తర్కా గోష్ కూడా ఫుల్ మార్క్స్ ఇవ్వచ్చండి, 10 out of 10. ఇంకా లాస్ట్లో మేము హలీమును పత్తర్కా గోష్ తిన్నాక బిర్యానీ ట్రై చేయకపోతే బాగుంటుందని చెప్పి బిర్యానీ ట్రై చేసామండి. టు బీ ఫ్రాంక్, బిర్యానీ అయితే అస్సలు మాకు సాటిస్ఫై అనిపించలేదండి. ఫస్ట్ 2 ఐటమ్స్లో మటన్ ఎంత బాగుందో ఈ బిర్యానీలో అంత అనిపించలేదండి. సో ఓవరాల్గా హలీం టైంలో బిర్యానీ ట్రై అయిందే బెటర్ అనిపించిందండి దీంతో మాకు. మీరు కూడా వెళ్ళి ట్రై చేయాలనుకుంటే లైక్ చేయండి. ఆల్రెడీ ట్రై చేసిన వాళ్ళు కింద కామెంట్ చేయండి. ఓకే, బాయ్.